పిల్లలకి ఫీవర్ ఉన్నప్పుడు పేరెంట్స్ ఏం చేయాలి అండ్ ఏం చేయకూడదో మనం ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు డే 1 ఆఫ్ 30-day పీడియాట్రిక్ సిరీస్. నేను డాక్టర్ నవ్య, పీడియాట్రిషియన్ అట్ మాదాపూర్, హైదరాబాద్. పిల్లల బాడీ వెచ్చగా అనిపించిన ప్రతిసారి అది ఫీవర్ అయి ఉండకపోవచ్చు. ఫీవర్ అని కన్ఫర్మ్ చేసుకోవడానికి థర్మోమీటర్తో టెంపరేచర్ చెక్ చేయాలి. ఆర్మ్పిట్ టెంపరేచర్ 99 కన్నా ఎక్కువగా ఉంది అని అంటే ఫీవర్ అని అంటాము. నెంబర్ 2, ఫీవర్ మెడికేషన్. ఫీవర్ మెడికేషన్ ఎప్పుడు కూడా ఫీవర్ అని కన్ఫర్మ్ చేసుకున్నాక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన డోసేజ్ మాత్రమే వేయాలి. తక్కువ టెంపరేచర్ ఉందని చెప్పి తక్కువ డోసేజ్, ఎక్కువ టెంపరేచర్ ఉందని ఎక్కువ డోసేజ్ లాంటిది చేయకూడదు. ఫీవర్ మెడికేషన్ డోస్కి మధ్యలో మినిమం 6 hours గ్యాప్ ఉండాలి. 6 hours లోపే ఫీవర్ వస్తే టెపిడ్ స్పాంజింగ్ చేయండి. టెపిడ్ స్పాంజింగ్ అంటే కాటన్ క్లాత్ గోరువెచ్చని నీళ్ళలో డిప్ చేసి బాడీ అంతా 2 to 3 times వైప్ చేయండి. అలా చేయడం వల్ల బాడీ టెంపరేచర్ అనేది తగ్గుతుంది. నెంబర్ 3, యాంటీబయాటిక్ మిస్యూజ్ చేయొద్దు. కామన్గా ఓపీడీలో వింటూ ఉంటాను, లాస్ట్ టైం ఫీవర్ వచ్చిందని చెప్పి డాక్టర్ యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేశారని చెప్పి ఈసారి కూడా ఫీవర్ మెడికేషన్తో పాటు యాంటీబయాటిక్ స్టార్ట్ చేసాము అని చెప్తూ ఉంటారు. అది రాంగ్. అలా ఎప్పుడు కూడా చేయొద్దు. ఈసారి ఫీవర్ వచ్చినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ యాంటీబయాటిక్ అడ్వైస్ చేస్తే మాత్రమే యాంటీబయాటిక్ స్టార్ట్ చేయండి. నెంబర్ 4, హైడ్రేషన్. పిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడు బాడీ తొందరగా డిహైడ్రేట్ అయిపోతుంది. సో హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్, కోకోనట్ వాటర్, బటర్ మిల్క్ లాంటివి ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉండండి. నెంబర్ 5, డైట్. ఫీవర్ వచ్చినప్పుడు సాఫ్ట్ డైట్ పెట్టండి. పెరుగన్నం, కిచిడి, వెజిటేబుల్ సూప్స్, ఫ్రూట్స్ లాంటివి ఇవ్వండి. ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్ లాంటివి కంప్లీట్గా అవాయిడ్ చేయండి. నెంబర్ 6, క్లోదింగ్. సాఫ్ట్ కాటన్ క్లోత్స్ వేయండి. ఎక్కువ లేయర్స్ ఆఫ్ క్లోత్స్ వేయకండి. అలా చేయడం వల్ల హీట్ అనేది ట్రాప్ అయిపోయి ఫీవర్ అనేది తగ్గదు. అండ్ డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి. పిల్లలకి హై ఫీవర్ ఉంది, మెడిసిన్ వేసినా తగ్గట్లేదు, యాక్టివిటీ డల్ అయిపోయింది, ఏం సరిగ్గా తినట్లేదు, లేదా వేరే ఏమైనా సిమ్టమ్స్ డెవలప్ అయ్యాయి, ఫాస్ట్ బ్రీతింగ్, వామిటింగ్, మోషన్స్ లాంటివి ఏమన్నా ఉంటే వెంటనే పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. పిల్లలున్న ప్రతి పేరెంట్స్కి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.